నటశేఖర కృష్ణ, కళాభినేత్రి వాణిశ్రీ కాంబినేషన్లో మొత్తం 19 చిత్రాలు వచ్చాయి. వీటిలో అత్యధిక శాతం విజయవంతం అయ్యాయి. మరికొన్ని సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చేవేమో, కానీ విజయ నిర్మల, వాణిశ్రీల మధ్య వచ్చిన మనస్పర్ధల కారణంగా అది వీలు పడలేదు. కృష్ణ వాణిశ్రీ కాంబినేషన్లో వచ్చిన 12వ చిత్రం ఇల్లు ఇల్లాలు. చిత్ర నిర్మాణంలో కొంత జాప్యం జరిగినా ఈ సినిమా భారీ విజయం సాధించి హీరో కృష్ణ కెరీర్లో ఓ మైలురాయిగా నిలిచింది. నటశేఖర కృష్ణ, దర్శకుడు పి చంద్రశేఖర రెడ్డి కాంబినేషన్లో వచ్చిన 3వ సినిమా ఇల్లు ఇల్లాలు. నటభూషణ శోభన్ బాబుతో మానవుడు దానవుడు, నటరత్న ఎన్టీఆర్తో బడిపంతులు చిత్రాలను రూపొందించిన పిసి రెడ్డికి ఇది హ్యాట్రిక్ హిట్. బడిపంతులు చిత్రం విడుదలైన సరిగ్గా 15 రోజులకు ఇల్లు ఇల్లాలు చిత్రం విడుదల కావడం విశేషం. సూపర్ స్టార్ కృష్ణ పంచెకట్టి నటిస్తే సినిమా హిట్ అని మరోసారి నిరూపించిన ఇల్లు ఇల్లాలు చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. హీరో కృష్ణ, వాణిశ్రీ, పిసి రెడ్డి కాంబినేషన్లో అంతకు ముందు అత్తలు కోడళ్ళు చిత్రాన్ని నిర్మించిన నందిని ఫిల్మ్స్ సంస్థ ఇల్లు ఇల్లాలు చిత్రం నిర్మించింది. దర్శకుడు పిసి రెడ్డి సోదరి మాలతీదేవి రాసిన ఓ చిన్న కథలో పాయింట్ నచ్చి దాన్ని డెవలప్ చేసి ఈ చిత్రకథ తయారు చేశారు. తనకి కాబోయే భర్త తాగుబోతు, తిరుగుబోతు అని తెలిసి కూడా పెళ్లి చేసుకుని అతని ప్రవర్తనలో మార్పు తెచ్చిన యువతి కథ ఇది. హీరో కృష్ణ, వాణిశ్రీలకి ఈ కథ బాగా నచ్చింది. బిజీగా ఉన్నప్పటికీ డేట్స్ అడ్జస్ట్ చేసి ఇందులో నటించారు. ఈ సినిమాలో వాణిశ్రీ బావగా రెబల్ స్టార్ కృష్ణరాజు నటించారు. ఆయనకి జోడీగా లీలారాణి నటించింది. ఆమెకు ఇదే తొలి సినిమా. ఈ చిత్రంలో హీరోయిన్ శ్రీదేవి చెల్లెలు శ్రీలత బాలనటిగా నటించింది. ఇల్లు ఇల్లాలులో వాణిశ్రీ తల్లి కూతుళ్ల పాత్రలు పోషించారు. తల్లి పాత్రకు భర్తగా కాంతారావు నటించారు. ఉదాత్తమైన డాక్టర్ పాత్ర అది. ఆ రోజుల్లో ఆల్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి నెల్లూరులో ఒక ప్రజా వైద్యశాల నిర్వహించేవారు. పేరు చివర రెడ్డి అనే పదం ఉంచుకోవడం ఆయనకి ఇష్టం లేక పుచ్చలపల్లి సుందరయ్యగానే చిరపరిచితులు. దర్శకుడు పిసి రెడ్డి సతీమణికి ఆయన పెదనాన్న అవుతారు. సుందరయ్య జీవన విధానం నచ్చి ఆయన ప్రేరణతోనే కాంతారావు పాత్రను తీర్చిదిద్దారు పిసి రెడ్డి. ఇల్లు ఇల్లాలో చిత్ర నిర్మాణ సమయానికి హీరో కృష్ణ రోజుకి 3 షిఫ్టులు పనిచేసేవారు. అంటే ఒకే రోజు 3 చిత్రాల షూటింగ్స్లో పాల్గొనేవారు. వీటిల్లో అనివార్య కారణాల వల్ల ఏ సినిమా షెడ్యూల్ అయినా అప్సెట్ అయితే ఇక ఆయన డేట్స్ సంపాదించడం చాలా కష్టమయ్యేది. ఇల్లు ఇల్లాలో చిత్రం విషయంలో అదే జరిగింది. ఈ చిత్ర నిర్మాణంలో జాప్యం జరగడం వల్ల ఆర్టిస్టుల డేట్స్ చాలా వరకు వేస్ట్ అయ్యాయి. ఈ సినిమాను ఎలాగైనా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సినిమా షూటింగ్లో పాల్గొని వాళ్ళ దగ్గర అరగంట పర్మిషన్ తీసుకొని ఇల్లు ఇల్లాలు సెట్కు వచ్చి లంచ్ బ్రేక్ లేకుండా 1 గంట నుంచి 3 గంటల వరకు వారికి చేసి ఆ తర్వాత మరో షూటింగ్కి వెళ్ళేవారు. వాణిశ్రీ కూడా ఇలాగే చేయడంతో ఇల్లు ఇల్లాల షూటింగ్ చకచకా పూర్తి చేశారు. ఈ సినిమాలోని పల్లెటూరు మన భాగ్యసీమరా పాటను ఆల్ ఆర్టిస్టుల కాంబినేషన్లో అవుట్డోర్లో కేవలం 2 రోజుల్లో చిత్రీకరించడం విశేషం. అలాగే ఈ చిత్రంలో హాస్య జంట రాజబాబు, రమాప్రభలపై చిత్రీకరించిన వినరా సూరమ్మ కూతురు మొగుడా పాట మరో హైలైట్. ఎస్ జానకితో కలిసి రాజబాబు పాడిన ఈ పాట ఇప్పటికీ వినిపిస్తుంటుంది. 1972 డిసెంబర్ 7న విడుదలైన ఇల్లు ఇల్లాలు చిత్రం ఘన విజయం సాధించింది. 175 రోజులు ఆడింది.